Hello ma, namenga. Super. Nang ni bimong may ma. ఓకే తన పేరు అయితే చెప్పట్లేదు అనమాట. ఇదిగోండి చూస్తారు కదా, క్లాస్ 4 అయినా కానీ అదిగోండి పేరెంట్స్తో పాటు కలిసి ఈ పొలం పనులు అయితే చేయడానికి వచ్చిందనమాట. ఇక్కడ ఒక చిన్న విలేజ్ ఉందండి, చూసారు కదా, బ్యూటిఫుల్ ఉంది అసలు. అక్కడ నుంచి తోసుకుంటూ వచ్చారు. వంగహా అయిపోయిందంట. విలేజ్లో వీళ్ళు ఒక్కొక్కరు విధంగా హెల్ప్ చేసుకుంటారు అనమాట. పైసలు అనేది తీసుకోరు. వా 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 బ్యాక్గ్రౌండ్ చూసారా, అసలు మతిపోతుంది అటు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? మీరందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రైట్ నో నేనైతే మేఘాలయ స్టేట్లో ఉన్నానండి. బ్యాక్ సైడ్ చూస్తారు కదా, ఇక్కడ పొలం పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి. అండ్ నేనైతే మేఘాలయ నుంచి అస్సాంకి అయితే ట్రావెల్ చేస్తున్నా. మన వెహికల్ అదిగోండి అక్కడ పెట్టామన్నమాట. ఇవాళ వీడియో ఏంటనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇక్కడ నార్త్ ఈస్ట్ తాలూకా అస్సాం తాలూకా పల్లెల్లో వ్యవసాయం అయితే మీకు చూపించబోతున్నాను అనమాట. ఇక్కడ చూస్తారు కదా, ఆల్రెడీ కొన్ని నాట్లు అయితే వేస్తారండి. కాకపోతే ఈ ల్యాండ్ అంతా కూడా మేఘాలయ అనమాట. సో మరొక 3-4 కిలోమీటర్ ట్రావెల్ చేసామంటే అస్సాం అయితే వచ్చేస్తుంది. ఇక్కడ విలేజ్లు అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయండి. చుట్టంతా కూడా కొండలు పొలాలు ఉంటాయి అనమాట, చాలా గ్రీనరీగా. అండ్ ఇదిగోండి ఇక్కడ కూడా పొలం పనులు అయితే స్టార్ట్ చేశారు. ఫ్రెండ్స్ ఫైనలీ నేనైతే అస్సాంలోకి ఎంటర్ అయ్యాను అనమాట. సో ఇందాకంతా కూడా ఎండ పడిందండి. సో నేనైతే ఈ మబ్బుల కోసం వర్షం కోసమే వెయిట్ చేశా. సో లోపలికి అయితే వెళ్దాం, ఓకేనా. ఇక్కడ కాలువలు అయితే ఈ విధంగా తయారు చేసుకుంటారు. ఈ గువి చెట్లు అంటారు కదా. సో గువి చెట్లు అంటే తాముల చెట్లు అండి. ఈ విధంగా పెట్టేసి ఇంకా పొలాలకి యూజ్ చేస్తూ ఉంటారు. చూస్తారు కదండి ఇక్కడ వెదర్ ఏ విధంగా ఉంది ఏంటనేది. సో అవతల విలేజెస్ ఉంటాయి, చిన్న చిన్నగా ఇల్లులు. అండ్ చుట్టంతా కూడా పొలాలండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇటువంటి పల్లెటూరి జీవన విధానం చూడడం అనేది చాలా చాలా తక్కువ. బట్ మన ఛానల్లో నేను మీకు తీసుకొస్తున్నాను అనమాట. సో చుట్టంతా పొలాలు చూడండి. చూసారు కదండి, ఇక్కడ పల్లెటూరులో ఇటువంటి మిషన్లు అయితే యూజ్ చేస్తారు. అన్నయ్యతో మాట్లాడాను అనమాట. యాక్చువల్లీ వీళ్ళు కూడా హిందీ బాగానే మాట్లాడతారు. అదిగోండి. సో చుట్టంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది. వర్షం వస్తే గనక ఎక్సలెంట్ అసలు. వాహ్ భయ్యా, బ్యాక్ సైడ్ నిజంగా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ వాటర్ ఎంత క్లీన్ ఉంది తెలుసా. సో నేనే మట్టుకుంటూ వచ్చాను, లేదంటే చాలా చాలా బాగుండేది. ఫ్రెండ్స్ ఇక్కడ ఇల్లులు చూపిస్తాం మీకు. ఇదిగోండి పొలం పక్కనే అన్నమాట. వరుస వరుసగా ఇల్లులు అయితే ఉండదు. ఎక్కడో ఒక దగ్గర 1-2 ఇల్లులు ఉంటాయి అన్నమాట. ఈ విధంగా కట్టుకుంటారు. అండ్ ఫ్రెండ్స్ వీడియో తీయడానికి చూడండి ఎంత కష్టపడుతున్నాను అనేది. పొలం గట్ల మీద పడిపోయాను. ఇక్కడ ఫ్రెండ్స్ పొలం పనులు స్టార్ట్ చేసే ముందు ఇదిగోండి లోపల ఉన్న చిన్న చిన్న నార్లు అయితే తీస్తారనమాట. ఇదిగోండి. సో ఈ పొలం అంతా కూడా చెరువులా నిండిపోయింది వాటర్. చూసారా క్యా చుట్టూ మచిలియా క్యా. మనోడైతే చేపలు పడుతున్నాడు అనమాట. ఇదిగోండి చిన్న చిన్నగా చుడుతున్నాడు. దికైనా మిలాయి క్యా. ఓ వీడికి దొరకలేదంట. అండ్ అటుపక్క ఇంకో కుర్రోడు ఉన్నాడు అనమాట, ఆడు పడుతున్నాడు. మధ్యలో ఈ పాప కూడా ఉందండి. తను కూడా అదిగోండి ఒక లైన్ డోర్ ఉంది కదా. సో ఆ విధంగా వేస్తారనమాట. అండ్ చేపలు దొరికితే కనుక అదిగోండి పాప దగ్గర ఒక చిన్న వస్తువు ఉంది కదా, దాంట్లో వేసేసుకుంటారు. ఇంకా చిన్న చిన్న చేపలు పడతాయి ఇక్కడ. వీళ్ళతో మాట్లాడించడానికి ట్రై చేస్తున్నాను, కాకపోతే వీళ్ళకి హిందీ రావట్లేదండి. దట్టు భయపడిపోతున్నారు అనమాట కెమెరా ఆన్ చేస్తుంటే. ఇదండి చేపల జాల్ అనమాట ఇది. దీంతో ఇక్కడ ఎక్కువగా చేపలు అయితే పడుతూ ఉంటారు. బట్ ఇందులో చేపలు అయితే పడలేదేమో. మछली दिखाओ, मिला है क्या? दोंगा मछली दोंगा, दिखाओ दिखाओ. ఓ మై గాడ్, ఇదిగోండి గాయ్స్ చేపలు అయితే దొరికింది పాపకి.
సో అదిగోండి చిన్న చిన్న చేపలు ఉన్నాయి లోపల, మీకు చూపిస్తాను. అరే నెయ్యరా నికాల. సో ఇదిగోండి చిన్న చేపలు దొరికింది. నంగ్ని బిమంగ్ మాయ్ రీత్యా ఓ క్లాస్ 4. ఇదిగోండి చూస్తారు కదా, క్లాస్ 4 అయినా కానీ అదిగోండి పేరెంట్స్తో పాటు కలిసి ఈ పొలం పనులు అయితే చేయడానికి వచ్చిందనమాట. టీకే బాయ్ బాయ్, థ్యాంక్ యూ. చూస్తారు కదండి ఏ విధంగా పనిచేస్తుంది. సో విలేజర్స్ ఈ విధంగానే పనిచేస్తారనమాట. బాగుందండి. సో గాయ్స్ ఈ వర్షాకాలంలో ఇదే ప్రాబ్లం అనమాట. మొబైల్ ఆల్రెడీ తడిసిపోయింది అండ్ మైక్ తాలూకా రిసీవర్ కూడా తడిసిపోయింది అనమాట. ఇంకా అది పని చేయట్లేదు. అండ్ ఇదిగోండి మళ్ళీ పొలాల గట్ల మీద నడుచుకుంటూ అవతల కొందరు ఉన్నారు, వాళ్ళతో కూడా తీయడానికి వెళ్దాం. ఓకేనా. ఇక్కడ వరి నారులు చూసారా, చాలా పొడవుగా చాలా డిఫరెంట్గా ఉంది. వీళ్ళ నాటే ఈ ధాన్యం కూడా రకం వేరే అయి ఉంటుంది. సో ఫ్రెండ్స్ చాలా దూరం నుంచి నడుచుకుంటూ వచ్చానండి ఈ గ్రూప్ని కలవడానికి అనమాట. వీళ్ళు కూడా గారో వాళ్ళండి, అస్సాంలోని గారో ట్రైబ్స్ అనమాట. అదిగోండి చాలా చక్కగా పని చేసుకుంటున్నారు. ఆ 2 వైపులన్నా కూడా ఈ వరి నారులు అయితే తీస్తున్నారు. ఏ విధంగా తీస్తున్నారు ఏంటనేది మీకు చూపిస్తా ఫ్రెండ్స్. వీళ్ళు పొలం పనులు ఏ విధంగా చేస్తారు అనేది, అంటే పార పనులు కదా, పార పనులు ఏ విధంగా చేస్తారనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. అదిగోండి పొడవాటి పారలు ఉంటాయి అన్నమాట. హలో భయ్యా నమేగా. సూపర్. ఆహా అక్కడ క్యాప్స్ వేసుకున్నారు చూడు, అది ఎక్సలెంట్ అసలు. ఇగోండి బ్రదర్ ये काम आप ना एक करके मदद करते हैं या पैसे लेते हैं? नहीं, एक करके मदद करता है. अच्छा पैसे तो नहीं ले रहे ना? नहीं ले. అదిగోండి చూసారు కదా, విలేజ్లో వీళ్ళు ఒక్కొక్కరు విధంగా హెల్ప్ చేసుకుంటారు అనమాట. పైసలు అనేది తీసుకోరు. బట్ ఈ పార్లు చాలా షార్ప్గా ఉంటున్నాయి చూసారు కదా, ఒక్క దెబ్బకి మొత్తం క్లీన్ అయిపోతుంది. సో ఈ మగవాళ్ళ పని ఏంటంటే పార పనులు లేదంటే దుక్కి దున్నడం అనమాట. ఆడవాళ్ళ పని ఏంటంటే ఇప్పుడు చూసారు కదా, వరి నారులు తీయడం లేదంటే నాటడం, ఆ పనులు చేస్తూ ఉంటారు. అదిగోండి అటు నుంచి మళ్ళీ బీభత్సమైన వర్షం పడుతుంది అనమాట. ఇదిగోండి ఇటు సైడు మొత్తం కమ్మేస్తుంది. వా బ్యాక్గ్రౌండ్ చూసారా, అసలు మత్తిపోతుంది అటు. హలో మా నమేగా. సూపర్. నంగ్ని బిమంగ్ మైమా. ఓకే తన పేరు అయితే చెప్పట్లేదు అనమాట. ఏ కిస్కా ఆప్కా? ఏ హిందీ మంగ్జా. ఓకే వీళ్ళకైతే హిందీ రాదులేండి. ఓకే ఆహాహా. ఏ టోపీ బయట అమ్మా బయట రిచగ్ని. ఓ ఈ టోపు వచ్చి 200 రూపాయలు అనమాట. లోపల అసలు తడవనే తడవరు. ఇదిగోండి ఈ విధంగా వాళ్ళైతే తీస్తారు, మీకు చూపిస్తాను. ఏం లేదు నార్మల్గా పీకేయడమే, పీకేసి కాళ్ళు అంతా కొడతారనమాట. లోపల మట్టి ఏదైతే ఉంటుందో ఆ మట్టి ఇంకా వెళ్ళిపోద్ది. అదిగోండి ఆ విధంగా. ఇదిగోండి ఈ వయసు అయిపోయినా కానీ వీళ్ళు కూడా పని చేస్తారనమాట. స్ట్రాంగ్నా మా గారో గానా గారో గీతో గాओ గానా గీతో మాసీజా కేక్ సా గీతో. ఓ ఒక పాట పాడమని అడిగాను యాక్చువల్గా. నా జానేనా. ఓకే సో అదిగోండి ఆ విధంగా చేసుకుంటారనమాట. అంటే ఈ పద్ధతి అనేది కొత్తగా అనిపించవచ్చు. అవతలు చూస్తారు కదా, పీకిన వెంటనే కాళ్ళతో కొడతారనమాట. సో ఆ నారుల్లో ఉన్న మట్టి వెంటనే తొలగిపోద్ది. సో చాలా డిఫరెంట్ ఉంటుంది ఈ పద్ధతి అనేది. ఇక్కడ వీళ్ళు వాటర్ తాగడానికి కానీ లేదంటే ఏదైనా ఫుడ్ ఇటువంటి బాస్కెట్లో క్యారీ చేసి తెస్తారనమాట. అండ్ కొన్ని చోట్ల ఏంటంటే ఇల్లు తయారు చేసుకుంటారు వర్షంలో తడవకుండా ఉండడానికి. టీకేమా మిథేలా.
మ్యాక్సిమం వీళ్ళు పని చేసుకుంటూనే ఇటువంటి ఆకుకూరలు అయితే సేకరిస్తూ ఉంటారు. నేను ప్రతి ఒక్క సంతల్లోనే మార్కెట్లో మీకు చూపించాను ఇటువంటివి. పొలం పనులు చేసుకుంటూ సరదాగా గడ్డ వాగులు ఉంటాయి కదా, సో ఆ చుట్టంతా కూడా వాళ్ళు తీస్తూ ఉంటారు. ఇంకోటి మీకు చూపిస్తాను, ఇదిగోండి కత్తి, చిన్న కత్తి ఇది. ఇదేంటో తెలుసా, వీళ్ళు తాములు ఎక్కువ తింటూ ఉంటారు అనమాట, ఒక్కకాయలు దీంతోనే ఒలుస్తారు ఇది. సో గైస్, ఇక్కడ పొలాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. గట్టులు అనేది చిన్నగా వేస్తారు, గట్ల మీద నడుద్దామంటే అవ్వట్లేదు. సో ఇది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇది గారో మంజాది ఇది. నమేగా दीदी दान का नाम क्या है? दान बीमुंग में మీ మీ కేంగా ఓ మీ కేంగా అని అంటారంట గారోలని. అది బాగుందండి. అయితే వీళ్ళతో కలిసి పని చేద్దాం అనుకుంటున్నా, కాకపోతే ఫుల్గా తడిసిపోయాను, చాలా దూరం వచ్చాను కదా. ఇదిగోండి చిన్న గట్లు ఉండడం వల్ల వాటి మీద మనమైతే నడవలేకపోతున్నాం అనమాట. అందుకే నీకు ఇదిగోండి కిందనే దిగుతున్నా, బట్ జారుతుంది కింద కూడా. గట్టులు చాలా చిన్నగా ఉంచుతారు వీళ్ళు. ఇటు సైడ్ అంతా కూడా ఆల్రెడీ ముందుగానే నాటేసి ఉందండి. ఇది ఒక 3-4 వీక్స్ అయినట్టుంది, అందుకే పెరిగింది ఇది. ఫ్రెండ్స్, యాక్చువల్లీ మీకు అస్సాంలోనే చూపించబోయే ఈ ఫార్మింగ్ అనేది వేరే ట్రైబ్ అనుకున్నా, కాకపోతే ఈ నార్త్ ఈస్ట్ లో మేజర్ ఎక్కువ మంది పాపులేషన్ ఉండే ట్రైబ్ ఏంటో తెలుసా? గారో వాళ్ళు అనమాట. మీరు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు గారో వాళ్ళు అయితే ఉంటారు. ఈ అస్సాంలోని మెయిన్ ఈ గోల్పారా డిస్టిక్ లోని అజోంగ్, కోచ్, రబా ట్రైబ్స్ ఉంటారు. వాళ్ళని మీకు చూపిద్దాం అనుకున్నా, బట్ వాళ్ళు ఎక్కడ కనబడలేదు, అందుకనే వీళ్ళు గారో ట్రైబ్ తాలూకా ఫార్మింగ్ మీకు చూపించాను. ఫ్రెండ్స్, ఇక్కడ కాలువలు చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందనేది. పంట పొలాల కోసము ఈ విధంగా కాలువలు అయితే తయారు చేసుకుంటారు. ఇగో ఇక్కడ రేగు చెట్టు ఉంది కదా, ఇది ముళ్ళులు ఉంటాయండి. అయినా సరే కింద చెప్పులు లేకుండా అడిగేస్తున్నాను. ఏమవుతుందో ఏంటో, జాగ్రత్తగా వెళ్ళాలి. ఆ ముళ్ళు గనక గుచ్చినట్లయితే వామ్మో దారుణంగా ఉంటుంది నొప్పి. చెప్పులు ఎందుకు వేసుకోలేదంటే పొలంలోకి వెళ్ళేసరికి అది జారిపోతామండి, అందుకని చెప్పులు అయితే వేసుకోలేదు. గైస్, వరి నార్లు ఏ విధంగా తీసుకెళ్తున్నారో చూడండి ఒకసారి. చాలా పొడవుగా ఉంది. దాదా దాన్ కా నామ్ క్యా హై? ఏ దాన్ బిమంగ్ మై ఇంచాహా. ఓ ఇంచాహా అంటారంట గారో మే. గారో ఓ ఇంచాహా రైస్ అంట అండి ఇది. ఇదిగోండి చాలా డిఫరెంట్గా ఉంది. ఏ అప్కా దాన్ హే. ఇదిగోండి ఈ విధంగా తీసుకొస్తున్నారు అనమాట. ఓ కిतना एकर्स है दादा? कितना एकर्स? బయట ఏకర్? ఓ మాలిక్ నే. అచ్చా మాలిక్ కాదంట ఇతను. ఇక్కడ ఒక చిన్న విలేజ్ ఉందండి, చూసారు కదా, బ్యూటిఫుల్ ఉంది అసలు. మధ్యలో కాలువ ఉంది, పంట పొలాల తాలూకా కాలువ. ఇటు పొలాలు, అటు పొలాలు, అటు సైడ్ కొండ, మధ్యలో విలేజ్. ఇది ఎక్కడో మనకి తెలియని ప్రపంచం ఇది. నిజంగా మన తెలుగు వాళ్ళు ఎవ్వరు ఇటువంటివి చూపించరు. ఇక్కడ ఒక బాబు ఫిషింగ్ చేస్తున్నాడు అనమాట. దొరికిందో లేదో అడుగుదాం. మచిలీ మిలా చూడు, చిన్న కాలువలో పడుతున్నాడు గ్యాలం వేసుకొని. మచిలీ మిలా దొంగ మచిలీ బాబు మిలా. ఇక మనోడు ఏం మాట్లాడట్లేదు. విలేజ్ పీపుల్స్ నిజంగా అదృష్టం అని చెప్పాలి, ఇటువంటి చెట్లు వీళ్ళే పెంచుకొని. ఇదిగోండి కాలువల పక్కనే కూర్చోడానికి అనమాట, ఆరం తీసుకోవడానికి ఇటువంటి కానాలు అయితే తయారు చేసుకొని, అబ్బాబ్బాబ్బా చుట్టంతా వెదర్ ఎంజాయ్ చేస్తారు మొత్తానికి.
ఇటువంటి లైఫ్ ఇంకెక్కడ దొరకదేమేమో మేబీ. అంత పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది. ఇదిగోండి వర్షాలు తగ్గితే కనుక ఈ వాటర్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. మీలో కొంతమందికి డౌట్ ఉండొచ్చు, అసలు ఎలా తమ్ముడు నీతో పాటు ఎవరైనా తీసుకెళ్తావా వీడియో షూట్ చేయడానికి అని. బట్ నాతో పాటు ఎవరు రారండి. సో నేను చాలామందికి చెప్పాను గైడ్గా ఉండమని, నేను కొంత మనీ ఇస్తానని చెప్పినా కానీ వాళ్ళైతే ఎవరు ఇంట్రెస్ట్ చూపట్లేదు. అందుకని ఇక నా సొంతంగా నేను రిస్క్ చేసుకొని ఇలాంటి రిమోట్ విలేజ్లకు వచ్చి వీడియోస్ అయితే షూట్ చేస్తున్నా. లేదంటే అంత సింపుల్గా మీకు ఈ వీడియోస్ అయితే రావన్నమాట. అబ్బాబ్బాబ్బా ఇదిగోండి చూసారు కదా, ఇంకా పైన ఫ్లవర్స్ చెట్టు, అక్కడ ఆ లేడీసే కష్టపడుతున్నారండి. ఇక్కడ పొలం నుంచి మోసుకుంటూ ఏదో తెచ్చారు. అడుగుదాం అక్కలు. హలో దీదీ ఏ క్యా హై, క్యా లేకే ఆయా? మీకు ఇచ్చే. ఓ అంటే ఇదండి ఆకులు అనమాట, వరి నార్లు. అక్కడ నుంచి తోసుకుంటూ వచ్చారు. వంగహా ఓ అయిపోయిందంట. నమ్మేగా దీది, లాస్ట్లో అడుగుతున్నాను బాగున్నావా అని. ఇదిగోండి వీళ్ళు పీపుల్స్ ఇటువంటి చట్టాలు అయితే తీసుకెళ్తారు అనమాట. వెనకాల వాళ్ళ పిల్లలు మోసుకుంటూ తీసుకెళ్తారు. అదిగోండి. సో ఇది ఇప్పటికి ఇటువంటి విలేజ్ల్లో ఇటువంటి తోపుడు బళ్ళు అయితే ఉంటాయి అన్నమాట. బొట్టులు ఇదే మెయిన్ వాళ్ళ పాత్ర, దీంతోనే వాళ్ళ పని అనమాట. ఈవిడైతే భలే సెట్ చేసుకుంది అసలు తోపి. అదిగోండి అంబ్రెల్లా తలకి కట్టేసుకుంది అనమాట. ఇంకా ఇదిగోండి చూసారా, ఇది గిన్నెలు తర్వాత తపేళ్ళు ఉన్నాయండి. ఇటువంటి బుట్టల్లో తీసుకొచ్చారు. వాళ్ళ భోజనానికి సంబంధించిన గిన్నెలు అనమాట. ఇది నా వెహికల్తోనే ఆల్మోస్ట్ నేనైతే 10 కిలోమీటర్ దాకా ట్రావెల్ చేశాను. మళ్ళీ అంతే లోపలికి అయితే వెళ్ళాలి. ప్రస్తుతానికి బాగా తడిసిపోయాను నేనైతే. బట్ చాలా ఎంజాయ్ చేశాను విలేజ్ పీపుల్స్తో, వాళ్ళతో మాట్లాడడం. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ఓకేనా.